యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు వాగ్దానం అందరికీ షేర్ చేయండి, అందరూ దీవించబడాలి. ప్రతి ఆదివారం వేసేసినందుకు అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం ఆగస్టు నెలలో ఫస్ట్ ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. ప్రభు సంస్కారాలు వచ్చిన వారందరికీ భోజనాలు, కుటుంబాలుగా రండి, దేవుని యొక్క శక్తిని అనుభవించండి. ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరిచేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు అద్భుతమైన వాగ్దానం మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కావచ్చు, కష్టాల్లో ఉన్నావు, నష్టాల్లో ఉన్నావు, కన్నీటిలో ఉన్నావు, ఆదరణ లేకుండా ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాను. దేవుడిని హెచ్చించాలి, ఉన్నతమైన స్థితిలోనికి ఉండాలని, దేవుని ఎరిగిన నీ జీవితంలో నిన్ను ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది అనుకుంటున్నారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారండి, ఇప్పుడు ఎవ్వరు లేరు. బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నాతో ఎవ్వరు లేరండి, కొన్నాళ్ళ క్రితం అందరూ నాతో ఉండేవారని బాధపడుతున్నారు. మీరు భయపడద్దు. దేవుడు నిన్ను మరలా ఘనపరచబోతున్నాడు. దేవుడు నిన్ను మరలా ఆనర్ చేయాలి, ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించాలని కోరుతున్నాడు. అప్పులు, బాకీలు, రుణాలు కొట్టివేయబడబోతున్నాయి. ఎక్కడ పడిపోయావో అక్కడ నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ చిదిగిపోయావో అక్కడ కట్టబోతున్నాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపించబోతున్నాడు. నిన్ను మరలా గెలిపించి నిన్ను మరలా కనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఉద్యోగంలో ఓడిపోయావా? వ్యాపారంలో లాస్ అయిపోయావా? బంధువులు, స్నేహితులు వెలివేసి దూషించారా? భయపడద్దు. దేవుడిని కనపరచబోతున్నాడు. మరలా వాళ్ళందరూ కూడా దేవుడు శక్తిమంతుడని, నీతో ఉన్నాడని మరలా ప్రజలు గుర్తించబోతున్నారు. అలాంటి ఘనత దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా కానీ ధైర్యం తెచ్చుకో. ప్రజలు తృణీకరించవచ్చు, ప్రజలు విడిచిపెట్టవచ్చు, ప్రజలని విసర్జించవచ్చు, కానీ యేసు నిన్ను మర్చిపోయేవాడు కాదు, యేసు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నిన్ను మర్చిపోవటమే కాక, నిన్ను విడిచిపెట్టడమే కాక దేవుడిని మరలా ఘనపరచాలని, నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు గొప్ప స్థితిని, ఖ్యాతిని, ఐశ్వర్యానికి ఇవ్వబోతున్నాడు. ఎలాంటి శోధనైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో తీసివేసి నిన్ను ఘనపరచాలని, ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నావు. ప్రజలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ త్రోసివేసిన, వెలివేసిన, విసర్జించిన నేను మిమ్మల్ని ఘనపరుస్తానన్నావు. ప్రభా, ఎంతమంది కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారందరూ యేసు నామములో ఘనపరచబడుదురుగాక, నీ ఆశీర్వాదం చేత నింపబడుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ ఘనమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. బలహీనతలో, అనారోగ్యాల్లో ఉన్న వారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. మీరు తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని కనపరచబోతున్నాడు. భయపడకండి. మనుషుల వైపు చూడొద్దు, దేని వైపు చూడండి. ఆయనని మరలా కనపరిచి రెండంతల ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.